ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి దౌర్జన్యంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయడం దారుణమని విమర్శించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పి తిలక్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలను నిర్మించి ప్రైవేటుకి అప్పగించాలని అలానే గత ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అంతమంది కూడా ఈ జిల్లాలో ఉన్న దళిత కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దళితులకి, వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన కులాలకి ఈరోజు ఉన్నత విద్యని అభ్యసించాలనే కోరికను కూటమి ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యను దూరం చేయటాని కోసం పీపీపీ 3లో ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే ఈ నిర్ణయం పేదవాడికి విద్య అందనేలేని పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకు ఈరోజు ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ చదువుకోవాలనే కోరికని పేదవాడికి లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు విరమింపజేయమని చెప్పి ఈ ఉద్యమం చేయటం జరుగుతుంది. ఇది అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల వారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ 5 కాలేజీలు ఓపెనింగ్ చేసి మరి ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా జరుగుతున్న సందర్భం. మరి ఈరోజు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పెత్తందారులకి అనుకూలంగా, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు. అందుకే అన్ని వ్యవస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కటి కూడా ఈ రకంగా మరి ప్రైవేట్ పరం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యని ఆ రోజు భారతదేశంలో విద్యతోటే మనం ముందుకు వెళ్ళగలం, విద్యతోటే అన్నీ సమకూరుస్తాయి,